అజిత్ పాషా రాజ్యసభ మాజీ సభ్యులు, సిపిఐ సెంట్రల్ సెక్రటరీ మెంబర్, మేమిద్దరు కొలీగ్స్వి. ఈరోజు మోడీ గారు కేరళలో మాట్లాడుతూ, ఇక్కడ మీరు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ సిపిఐ, మరి అక్కడ మాత్రం కలిసి ఉంటారా, ఇదేమి రాజకీయ సంబంధం అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే రాజకీయాలకు సంబంధించి ఆయనకి బొత్తిగా తెలిసినట్టు కనపడలే. కేరళలో నాకు అది ఎక్కడైనా సరే మా పోరాటం బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. బీజేపీని ముందుకు రానికుండా చేయడానికి కావాల్సిన పోరాటాలు ఉంటాయి. మొట్టమొదటి నుంచి కూడా కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ రెండే నడుస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా ఆడ మేము పోటీ చేసుకున్నాం, మేము ఒంటగా లేదు. అక్కడ ఎవరు గెలిచినా సెంటర్లో బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటాం. అంతకుముందు గెలిచినా కానీ ఇప్పుడు కూడా మేము పోటీ చేసుకున్నా తప్పనిసరిగా ఎవరు గెలిచినా సరే సెంటర్లో బీజేపీకే వ్యతిరేకంగా ఉంటాం తప్ప మీకు అనుకూలంగా ఉండే ప్రసక్తి లేదు. అది ఎందుకంత కడుపుమంట మేము పోట్లాడుకుంటే నీకేం బాధ? నీకు ఉంటే బాధ ఏంటంటే ఇద్దరు కలిసి మాకు వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి అనుకుంటున్నారు. మధ్యలో చెప్పడం ద్వారా బీజేపీ అని గెలుస్తుందేమో అనుకుంటున్నారు. అదంతా పగటి కాదు తప్ప ఇంకొకటి కానీ కాదు. అసలు మీరు ఒకవైపు ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను వదిలిపెట్టి ఈ పబ్లిక్ సెక్టార్స్ ఎగిరిపోతూ ఉన్నాయి. తర్వాత రైతులు విపరీతమైన ఆందోళనలో ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇది ఒక యువకుడు చనిపోయాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మాకున్నటువంటి డిమాండ్స్ వదిలిపెట్టడం ప్రసక్తి లేదని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది గిట్టుబాటు ధరలు అడుగుతున్నారు, కేసు ఎత్తేయమని చెప్తున్నారు. తర్వాత రైతుకు సంబంధించిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయమని అంటున్నారు. అది కొత్త కోరికలు ఏం కాదు, 2 ఏళ్ళ క్రితం వాళ్ళు ఒప్పుకునింది, దాన్ని అమలు చేయమని కోరుతున్నారు. అయినా సరే వాళ్ళని జంతువులను వేటాడేట్టుగా, జంతువులు వేటాడరు, డ్రోన్ పెట్టి ఆయుధాలు పంపిస్తారండి, తేలికాసి పంపిస్తారా? వాళ్ళు మనుషులా ఇంకేమన్నా పశువులా? పాకిస్తాన్ బోర్డర్ కూడా ఎంత దూరం ఉండదు, అక్కడ కూడా ఎంత సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు అన్నదాతలు, వాళ్ళు అన్నదాతలు లేకుండా దేశం బాగుపడుతుందా? అన్నదాతలపై యుద్ధం ఎందుకని? వాళ్ళని టెర్రరిస్ట్లా, శత్రువులాగా భావించి శత్రు శిబిరం మీద ఏదైతే దాడి చేస్తున్నారో ఆ ప్రకారం రైతాంగం మీద దాడులు చేస్తారో మీరు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అదే దేశం మొత్తం మీద మీరు కావాలంటే కోట్లు అడుక్కోవచ్చు. ఎందుకు? మొన్నటిదాకానేమో రామాలయాన్ని అడ్డం పెట్టుకున్నారు, రాముడిని అడ్డం పెట్టుకుని అయోధ్యను తీసుకొచ్చి దేశం మొత్తం మీదగా అయోధ్య, రామాలయం, రాముడు, జై శ్రీరామ్ అని చెప్పేసి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సముద్రం లోపలికి వెళ్ళి కృష్ణుని కాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే సముద్రం లోపల కృష్ణుని పట్టుకొని ఓట్లు అడుగుతారు, అయోధ్యపై ఓట్లు అడుగుతారు, ఇంత ఆకాశం మీద అడుగుతారు. జనాన్ని మాత్రం కలవరా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని కలవరా? వాళ్ళని కలవకుండా దేవుళ్ళని అగ్ని లోపల పుచ్చుకోవడం ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము తింటా దేవాలయుడిని సాగు చేసేటువంటి మోడీ, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకే మోత, ఊర్లో దేశంలో అందరూ చేయడం సంప్రదించుకుంటూ ఉన్నారు. కానీ బయటకు వచ్చే కాడికి పల్లకే మోత వేస్తున్నారు. ఇప్పుడేమంటున్నాడు? 100 దేశాల వాళ్ళు నన్ను పొగుడుతూ ఉన్నారు, అందరూ పొగుడుతారు కాబట్టి 400 సీట్లు మాకు వస్తాయని చెప్పేసి అని మొన్న వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు. అంటే ఆ 100 దేశాల వాళ్ళు ఇక్కడ చోట్లు వేస్తారా? ఒకసారి ఓట్లు ఇచ్చేట్టున్నారు వాళ్ళకి చూడబోతే. ఫారినర్స్ కూడా ఓట్లు వేస్తారేమో, ఇక్కడ ఓట్లు లేదు కాబట్టి. ఇంకోటి ఏమంటాడంటే, నేను కష్టపడి మన విగ్రహాలను దొంగిలించిన వాళ్ళందరూ కూడా విదేశాలు ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో అవన్నీ పట్టుకొస్తానంటున్నాడు. నేను కోరేది ఏంటంటే, అంత కష్టపడి విగ్రహాలు పట్టుకొస్తే పట్టరానైనా, అదే ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన 30 మంది ఉన్నారు కదా డబ్బులు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు, 10 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళలో ఒక విజయవాడ తప్ప మిగతా మీ గుజరాత్ వాళ్ళే కదా. మీ మేనలలో, మేనమామలో, మేనత్తలకు మొగుళ్ళు అయింటారు వాళ్ళే కదా వెళ్ళింది, ఒక విజయవాడ తప్ప. మరి విగ్రహాలు పట్టుకొచ్చే శక్తి ఉన్నోడివి నువ్వు వెళ్ళి వాళ్ళు కూడా పట్టుకొస్తే ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనకు వస్తాయి కదా. మరి దాని దగ్గరికి ఎందుకు పోవు? స్విస్ బ్యాంక్లో ఉండే బ్లాక్ మనీ తెస్తామని చెప్పారు, మరి ఎంత ఇచ్చారు? తెలేకపోయారు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, ఇచ్చారా? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈవిని కేవలం బర్రె పేడను బద్దలుగా పగలగొట్టే వీరుడు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆయన కేవలం పర్సనాలిటీ కల్ట్, బీజేపీలో పర్సనాలిటీ కల్ట్ ఫస్ట్ టైం వస్తూ ఉంది. ఆయన సముద్రం లోపల పోయాడు, ఎంతో వీరుడు కాబట్టి, బలాఢ్యుడు కాబట్టి, ఆరోగ్యవంతుడు కాబట్టి ఆయన చూసామని చెప్తున్నారు. నువ్వు బలం రాకుందికయా, నువ్వు చక్కగా అందంగా ఉంటావు, చాలా హాయిగా ఉంటావు, ప్రపంచ అందాల పోటీలు పెడితే అందాల పోటీలు నెంబర్ 1 వస్తావు, నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నా. బ్యూటీ పార్లర్లో
నువ్వు చేసుకోవచ్చు. నన్ను అందాల పోట్లో గెలుచుకో. ప్రధానమంత్రిగా ప్రజల చేత నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే మీకేం ప్రజలు చేయలేదు కాబట్టి. ప్రజల కోసం ఏదైనా చేసి ఉంటే ఇంత కష్టపడాల్సిన పని లేదు. సముద్రం దూకాల్సిన పని లేదు, ఇంకో దేవాలయం పోవాల్సిన పని లేదు, కృష్ణుని అడుక్కోవాల్సిన పని లేదు, రామాలయాన్ని అడుక్కోవాల్సిన పని లేదు, తర్వాత జిమ్మిక్కులు చేయాల్సిన పని లేదు. మీరు ప్రజానీకానికి ఏం చేయలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమి లేవు. ఒక్క పబ్లిక్ సెక్టర్ కూడా తేలేదు. 10 ఏళ్ళ బలమైన పార్టీ ఒక్క పబ్లిక్ సెక్టర్ తేలేదు. పైపేసి మొత్తం అమ్మేస్తున్నారు, చట్టాలు మొత్తం మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఓట్లు ఎట్లా చెదరగొట్టాలని చెప్పేసి సిఐఏ పెడతా ఉంటారు, సిటిజన్స్ సంబంధించిన పెడతా ఉంటారు. జనాభా సేకరణ చెప్పని మేము కోరుతున్నాం. జనాభా లెక్కలు తీస్తే బయటికి కుల విభజన చేయండి, మాకేం అభ్యంతరం. అదెందుకు చేయరు? దాని పోటీకి ఎందుకు పెడుతున్నారు? ఇవన్నీ కూడా మీరు ఇచ్చేటువంటి హామీని అమలు చేయకుండా మహిళా బిల్లు కూడా రాదు. దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి పైకి మహిళా బిల్లు అని చెప్తున్నారు, కానీ ఎదుగు వచ్చే అవకాశం లేదు. అబద్ధాలతో కూడుకున్న పద్ధతుల్లో, జిమ్ముకులతో కూడుకున్న పద్ధతుల్లో, మోసగాని పద్ధతుల్లో చేస్తున్నారు. రెండోది మీ అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయితే వ్యతిరేకంగా ప్రభుత్వం దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం పని ఎందుకని దాడులు చేస్తున్నారు? మీరు మీకు బీజేపీ కదా ఉన్నారని కదా. సేమ్ కేసే కదా లెక్కల స్కాము. కవిత ఉన్నది అదే కేసే, వైసీపీ ఉన్నది అదే కేసే. మొత్తం కలిపి 100 కోట్లే. అంతా కలిసి చేస్తే 100 కోట్లు. 100 కోట్ల స్కామ్ కోసం ఇబ్బంది పడి ఇప్పుడు సిసోడిని జైల్లో పెట్టారు, ఒక ఎంపీని జైల్లో పెట్టారు. ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా జైల్లో పెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగానే ఆర్ఎల్డీ పార్టీని దొంగ తీసుకున్నారు. మహారాష్ట్ర పార్టీని చెరగొడతా ఉన్నారు. ఇతర హర్యానా అదే పద్ధతిలో చెరగొడతా ఉన్నారు. డిఫెక్ట్ చేయించి ఎంపీని గెలిపించుకున్నారు. ఈ పద్ధతిలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీకు హిమాచల్ ప్రదేశ్లో కూడా అదే పని చేస్తారు. అంటే మిమ్మల్ని వ్యతిరేకించే ప్రభుత్వాలను ఎట్లా అడ్డగోలుగా నరకాలో అది ఎథిక్స్ లేకుండా, రాజకీయ ధర్మం లేకుండా, రాజకీయ అధర్మంతో చేసేట్టు పని చేస్తూ ఉన్నారు. నిజంగా మంచి పని చేసేట్టు మీకు ఎందుకు ఇంత ఇబ్బంది ఉండాలి? మూడవది ఏంటంటే ఈడీలు వెంటబడతా ఉన్నారు. తమిళనాడు పోయి చూస్తే విపరీతమైన దాడులు చేస్తున్నారు, అన్ని చోట్ల దాడులు చేస్తున్నారు. మిమ్మల్ని వ్యతిరేకించే సంస్థలపైన, ప్రభుత్వాలపైన, రాజకీయ పార్టీలపైన కక్ష కట్టి ఫ్రాక్షన్స్లో అయినా సరికే దయాదక్ష ఉంటుందేమో తెలియదు, కానీ చెంబలి వాళ్ళకన్నా కొంచెం దయాదక్ష ఉంటుంది తెలియదు. కానీ మోడీకి మాత్రం ఏ దయాదక్ష లేదు. మానవాతీతమైన ర్యాబోట్లాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మొత్తం అంగాన్ని ధ్వంసం చేస్తూ ఉంటారు కూర్చొని. అదే బ్లాక్మెయిల్ వల్లనే ఇప్పుడు రాష్ట్రాల్లో పడతా ఉన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఒకటి, ఆంధ్రాలో ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రాజకీయ మార్పులు జరుగుతూ ఉన్నాయి. సహజంగా టీడీపీ బీజేపీకి దూరంగా ఉండింది, కానీ దాన్ని రకరకాల పద్ధతులు లొంగ తీసుకొని ఆ 17A ఒకటి పైన పెట్టి అది కత్తి తగుతున్న జాగ్రత్తలు పెండింగ్లో పెట్టించి చంద్రబాబు నాయుడిని బాగా ఒత్తిడి చేసి లొంగ తీసుకున్నారు. రాజకీయంగా పోతే మాకేం అభ్యంతరం లేదు. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వీడిల్ని పంపించి ఆ విధంగా రాజకీయ పార్టీని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంత లొంగ తీసుకోవాల్సిన ప్రయత్నం మీకేం వచ్చింది? ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లొంగిపోయాడు. ఇక్కడ 100 కోట్ల రూపాయల కోసం ఇంత పెద్ద ఎత్తున ఉంటే, జార్ఖండ్లో ఉన్న ముఖ్యమంత్రికి మొత్తం కలిపి బహుశా 7-8 ఎకరాలకు స్కామ్ ఉంటే ఆయన జైల్లో పెట్టారు. కానీ ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి దాదాపు 45,000 కోట్ల రూపాయల అవినీతిలో ఉండి 11 కేసులు పెండింగ్గా ఉంటే ఆయన మొత్తం బెయిల్ పైన ఉన్నాడు. అంటే స్వాతంత్రం వచ్చాక ఇప్పుడు దాకా ఇంత సుదీర్ఘకాలం బెయిల్ ఉన్నవాడు లేరు. ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మోడీ మోకాలు కాడ ఉన్నాడు కాబట్టి, అమిత్ షా పాదాలను వస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు పాదాలకి మోకాలకి మధ్యలో ఉండే పట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పోతున్నాడు. రాజకీయాలు పిరికితనం ఉండకూడదు. పిరికి పందలుగా ఉండేటువంటి వాళ్ళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. వాళ్ళ కోసం, వాళ్ళ కేసుల కోసం, వాళ్ళ క్షేమం కోసం తెలుగు ప్రజానీకాన్ని గౌరవం తాకట్టు పెట్టడం తెలియదు. అట్లా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీ కానీ, అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ కానీ, రెండు కూడా తెలుగు ప్రజల యొక్క మానాన్ని తీసుకెళ్ళి పాదాలను పెడుతున్నారు. ఎన్టీ రామారావు తెలుగు ప్రజల యొక్క సమస్యని దేశం మొత్తం తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. పవర్ఫుల్ ఇందిరాగాంధీ కూడా లొంగ తీసుకున్నాడు. ఆమె లొంగిపోయిందా ఆయన లొంగలే. అంత పవర్ఫుల్గా తెలుగు ప్రజలు పోరాటం సాగించేవాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగు ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఎప్పుడూ ఆయన పణంగా పెట్టలేదు. ఫైట్ చేశాడు, నిలబడ్డాడు. వాళ్ళ సొంత పార్టీ కూడా ఫైట్ చేశాడు. అట్లాంటి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పిరికి పందగా మారిపోయాడు. వాళ్ళ తండ్రి పేరు జడగొట్టం పుట్టాడు. ఎట పుట్టాడో వాళ్ళ తండ్రి పేరు జడగొట్టడానికి పుట్టాడు.
వాళ్ళ మామని చెడగొట్టడానికి చంద్రబాబు పెట్టాడు. ఇద్దరు కలిసి వాళ్ళు స్థాపించిన వాళ్ళ మార్గాల్ని వాళ్ళ పేరు చెప్పుకుని ఓట్లు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకమైన పద్ధతుల్లో మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకొని ప్రయత్నిస్తుంటే ఇది కేవలం మీకు మీరు అమ్ముడుపోయి తెలుగు ప్రజానీకాన్ని ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి తెలుగు ప్రజలకు ద్రోహంగా మారిపోతుంది. ఎందుకు అమ్మంటే విభజన చట్టంలో ఉన్న హామీని అమలు చేశారా? మనకున్నటువంటి ప్రత్యేక హోదా ఏం చెప్పారు? రాజధానికి సంబంధించి ఏం చెప్పారు? తర్వాత కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పారు? బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్పారు? వెనకబడిన జిల్లాలకి సంవత్సరానికి 50 కోట్ల అదేమైంది? ఇవన్నీ పంగనామాలు పెట్టారు. తెలుగు ప్రజానీకానికి మొదటి ప్రథమ శత్రువు ఎవరైనా ఉంటే అది బీజేపీ తప్ప ఇంకోటి కార్యం కాదు. అట్లాంటి ప్రథమ శత్రువులను బీజేపీ దగ్గరపై కాళ్ళు పట్టుకోవడం అంటే మీకు ఎంతకన్నా మించినటువంటి హీన చైతన్యం నాకు కనపడదు. హీనంగా రాజకీయాలు ఉండే మీరు పిరికి పనులు బయటకు పోండి, కానీ ఈ పిరికి పనులు ప్రజలను ఆటంకం పెడతారా? దీన్ని మేము తీవ్రంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాను ఇండియా కూటమి బలపడతా ఉంది, ఎన్డీఏ కూటమి బలహీనపడతా ఉంది. గతంలో వాళ్ళు కొంచెం అనుకున్నారు అంత వచ్చేస్తాం మనకి, ట్రై చేశారు, అదేం కుదరదు. ఇప్పుడు అటు మమతా బెనర్జీలో అట్లాంటి మార్పు వస్తూ ఉంది. మమతా బెనర్జీ మాత్రం కలవాల్సిన పనిలే, బీజేపీకి అయితే కూడా చాలు మాకు. అట్లాగే కేజ్రీవాల్ కూడా భయపడకుండా నిలబడ్డారు గట్టిగానే. అట్లే జైలుకు పోయినా సరే జార్ఖండ్లో వాళ్ళు గట్టిగా నిలబడుతున్నారు. ఇప్పుడు యూపీలో ఉన్నటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ పోయినా కూడా ఇండియా కూటమిని బలపరిచే పద్ధతుల్లో జరుగుతున్నాయి. క్షేత్ర పంపిణీ జరుగుతుంది. ఇప్పటికే 4 సీట్లలో సిపిఐ అభ్యర్థులు ప్రకటించింది. అందులో వాయనాడులో ఆయనే రాజా ఆల్ ఇండియా ఓన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ ఆయనే రాజా ఆమె పేరు. ఆమె సిపిఐ క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. ఆయన చేసిన మొదలుకొని మొత్తం అనుకూలత పెరుగుతుంది, బాగా ట్రెండ్ పెరుగుతూ ఉంది. అట్లా ఇప్పుడు చేసాం. అట్లా తమిళనాడు చర్చలు జరుగుతున్నాయి, సానుకూలమైన చర్చలు. బీహార్లో సానుకూలమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కి వచ్చేకాడికి సిపిఐ సిపిఎం లెఫ్ట్ కలిసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే కలుపుకుంటాం, లేకుండా కలుపుకోం. అది ఆ విధంగా దేశం మొత్తం మీదుగా దాదాపు 19-20 సీట్ల దాకా గట్టిగా పోరాటం చేయడానికి నిన్న మా సెక్రటరీ మీటింగ్ జరిగింది. ఆ సెక్రటరీలో వివిధ రాష్ట్రాల్లో అనుసరించేటువంటి ఎన్నికల ఎత్తుకలకు సంబంధించి మాట్లాడుకుంటాం. కొన్ని చోట్ల పొత్తు ఉండొచ్చు, కొన్ని చోట్ల పొత్తు ఉండకపోవచ్చు. అంతిమంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి అనుకూలంగానే మేము ఉంటామని చెప్పేసి నేను చెప్తున్నాం. ఇప్పుడు రేపు 1వ తేదీ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నాం. అక్కడ ప్రత్యేక హోదా సంబంధించినటువంటి అంశం పైన. అట్లాగే విశాఖపట్నంలో ఒక సభ పెట్టబోతున్నాం, అమరావతి ఒక సభ పెట్టబోతున్నాం. కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కలిసి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది. అవగాహన ప్రకారం ఒక పబ్లిక్ మీటింగ్ అనంతపురం జరిగింది రాయలసీమ ప్రాంతానికి. ఇంకోటి తిరుపతిలో జరగబోతూ ఉంది. మళ్ళీ అమరావతిలో ఒక మీటింగ్ జరగబోతుంది, విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరగబోతుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కలిసి పెద్ద ఎత్తున సభలు పెట్టడం ద్వారా ఇది చాలా ఇష్యూస్తో పాటు పాలిటిక్స్ ఉంటున్నాయి. పాలిటిక్స్ లేకుండా ఉంటాం ఏమో సన్యాసులవా? పాలిటిక్స్ ఉంటాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ఇద్దరు తొత్తులు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక పక్కన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడి పరమానంద శిష్యులైతే పరమానంద శిష్యులు కాళ్ళు పట్టుకొని ఒత్తిడి చేశారు. ఆ ప్రకారం ఒత్తిడి చేస్తున్నప్పుడు ఆయన లొంగిపోయినప్పుడు ఖచ్చితంగా సిపిఐ కాంగ్రెస్ సిపిఎం కలిసి ఒక వేదిక వద్దాం అనుకున్నాం. సీట్ల పంపిణీ తర్వాత చేసుకుంటాం. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ మార్పు రావడానికి ఉపయోగపడే పద్ధతిలో ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ అవుతుందని చూసి మాకు ఇస్తున్నాము. చెవులు పగిలిపోయే పద్ధతుల్లో అన్ని చోట్ల, అన్ని పత్రికల్లో, రేడియోలో, టీవీలో, ఫోన్ ఆన్ చేసే ఫోన్లో కూడా మోడీ గ్యారెంటీ వస్తుంది. మోడీ గ్యారెంటీయా బీజేపీ గ్యారెంటీయా? మోడీ గ్యారెంటీయా ఎన్డీఏ గ్యారెంటీయా? ఇది తేల్చాల్సి వస్తుంది. ఒక పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఉన్నప్పుడు గ్యారెంటీ పొలిటికల్ పార్టీ చేయాలి, కానీ వ్యక్తిగతంగా మోడీ గ్యారెంటీ అంటే అంటే హిట్లర్ గ్యారెంటీ కింద లెక్క. హిట్లర్ గ్యారెంటీ ఏ విధంగా అయితే హూనం చేశాడో అప్పుడు మోడీ గ్యారెంటీ కింద ముందే చేస్తున్నాడు. అలా ఇది మోడీ గ్యారెంటీ అంటే ఇది దేశానికి వచ్చే ప్రమాదం తప్ప ఇంకోటి కానే కాదు. దీన్ని గుర్తించాల్సిన అవసరం జరుగుతుంది.